చేసుకుంటాము, ఒప్పుకుంటాము. ఏమో మార్కెట్ పోయినా నేను ఒకసారి, మాకు ఫ్రైడే మార్కెట్ అవుతుంది. అయితే మార్కెట్ పోయినా అంటే ఇప్పుడు హనీ చిన్నగా ఉన్నది అప్పుడు, ఇంకా పెద్ద పాప అయినాక చిన్న ఆమె హనీ చిన్నగా ఉన్నది అప్పుడు పోయినా. అయితే ఆకుకూర లాంటి దగ్గర పోయినా. ఆమె మా మమ్మీ లెక్క ఉన్నది, ఆమెకు నా అంత బిడ్డ ఉండొచ్చు. అయితే నేనేమన్నా ఆంటీ ఎంత తోటకూర ఎంత ఆంటీ అని అంటే, నేను నీకు ఆంటీ లెక్కే కనిపిస్తున్నానా ఆంటీ అనేను, నువ్వు నీకు పెళ్ళయింది, నువ్వు పాపను ఎత్తుకొని వచ్చినావు, నేను నీకు ఆంటీ లెక్క ఉన్నానా అంటున్నాను. ఏమంటావు ఆమెకి? ఆమెనే ఒప్పుకుంటలేదు ఆంటీ అని, నేను ఎట్లా ఒప్పుకుంటే చెప్పు. 10 hours లైవ్ పెట్టు 100 likes వస్తుంది. అట్లనే ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. అసలు ఆమె ఆ రోజు అయితే ఇక తీసుకుని ఆ దగ్గర నేను వదిలిపెట్టి నీతో ఎందుకు అని వచ్చేసిన. ఇక ఆంటీ గారా మీరు అంటే, నేను ఆంటీ లెక్క కనిపిస్తున్నానా అంట. మరి నువ్వు ఆంటీ కదా, నీకు నా అంత బిడ్డ ఉంటుంది కదా, ఆంటీ అనకపోతే ఏమంటారు, నాకు ఎంత ఉన్నది ఏజ్, నేను చిన్న అమ్మాయినే కదా అంట. చిన్న అమ్మాయి పెళ్ళి చేసుకొని పాపను ఎత్తుకుని వచ్చినావా అంటుంది. ఆమెను ఒప్పుకున్నప్పుడు నాకు తిప్పి ఓడితే 26 అట్లా 27 ఉంటుంది కావచ్చు, దానికి నేను ఒప్పుకోను ఆంటీ అని. నాతో పాటు చదువుకున్న అమ్మాయిని ఇంకా చదువుతారు, స్టడీ చేస్తారు, జాబులు చేస్తారు. నేనేమో ఇగో హౌస్ వైఫ్ అయినా. అప్పుడే ఎట్లా ఆంటీ అయిపోతుంది తమ్ముడు చెప్పు. కానీ ఆంటీ మరి ఓరుగా అన్నది. ఇప్పటికీ మార్కెట్ పోయినప్పుడు దాన్ని చూస్తా.